ఉంటున్నారు. నమస్కారం సార్. నమస్తే శ్రీహరి. సార్ ఏంటి ఇవాళ మనం చూసాం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా సిబిఐ దాఖలు చేసినటువంటి అఫిడవిట్ చూసిన తర్వాత అసలు ఈ పరిస్థితి అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడమే కాకుండా చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి ఈ కేసుల విషయంలో? మొదటి నుంచి కూడా మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళారనే అంశాన్ని కూడా గతంలో ప్రస్తావించారు. అయితే ఎక్కడ జాప్యం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎక్కడ లోపం ఉంది అనుకుంటున్నారు? ఎక్కడ లోపం ఉంది అన్నది సిబిఐ వాళ్ళ అఫిడవిట్ లో వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు వేసిన కౌంటర్ లో చాలా స్పష్టంగా సిబిఐ వాళ్ళే ఇలా 39 సార్లు మరి వేరియస్ పీపుల్ డిశ్చార్జ్ పిటిషన్ల మీద వాయిదాలు కోరుకోవడం జరిగింది. అలాగే ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద లాయర్లని తీసుకొచ్చి మరి కాలయాపన జరుగుతున్న మాట వాస్తవం అని చెప్పి వాళ్ళు అంగీకరించారు. సో అందుకని వాళ్ళ అఫిడవిట్ చూసిన తర్వాత అసహనం ప్రకటించారు సంజీవ్ ఖన్నా గారు. నంబర్ 2 ధర్మాసనం, 3 త్రిసభ్య ధర్మాసనం ఉంది. ఈ 3 నెలల్లో కూడా త్రిసభ్య ధర్మాసనమే. ఆ త్రిసభ్య ధర్మాసనం మరి ఆ రకంగా కామెంట్లు చేసి సమయానికి సిబిఐ తరఫున అడిషనల్ సాలిసిటర్ జనరల్ రాజు గారు, విబి రాజు గారు ఏదో ఉంది ఆయన పేరు, వారు అందుబాటులో లేకపోతే మధ్యాహ్నం 2 గంటలకి వాయిదా వేస్తున్నాం, ఆయన అందుబాటులో ఉండాలి అన్న దురదృష్టవశాత్తు ఆయన ఎక్కడో స్టక్ అయ్యి ఆయన అందుబాటులోకి రాలేకపోయారు. సో జడ్జి గారు చాలా స్పష్టంగా ట్రయల్ కి ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ కి ఎందుకు లింక్ చేసుకుంటున్నారు, irrespective of discharge petitions, you start the trial. మరి గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కదా, ఏదో ఒక కాల పరిమితిలో చేయాలి అని. ఆ మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొత్త మార్గదర్శకాలు ఇవ్వలేము. కానీ ఆ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలి. ట్రయల్ కి డిశ్చార్జ్ పిటిషన్ కి డీలింగ్ చేసి